అండ్ యాక్చువల్గా లాస్ట్ వీక్ ఐ ఫెల్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళాను, చాలా ఉంది డిస్కస్ చేయడానికి, కానీ త్వరగా అదేంటి జంప్ చేసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. బట్ హౌఎవర్ వీఆర్ ఇన్ టు ద సెకండ్ చాప్టర్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన సుభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందరూ వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదే మగును అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని మాకు ఆశీర్వదించి, మాకు విభజించి, మాకు శక్తిని ప్రసాదించుటకే ఈ వాక్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము బైబిల్లో చాలా కీ పొజిషన్ ఉందన్నమాట. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కనుక జరగలేదనుకోండి, చరిత్రలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం జరగలేదంటే సంఘమే లేదు. మనం అసలు ఇక్కడ ఇట్లా కూర్చోటానికి అవకాశం కూడా లేకుండేది. అంటే కూర్చోటానికి పక్కన పెట్టండి, అసలు మనము చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళం. సో దిస్ హ్యాస్ సెట్ ద మోషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. అగైన్ ఇంట్రడక్షన్, దాన్ని మర్చిపోకండి. ఇట్ హ్యాస్ సెట్ ద మోషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్, గాడ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ త్రూ హూమ్, ఎవరి ద్వారా? మన ద్వారా. ఒకవేళ నీవు గనక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నీ జీవితంలో అనుభవించినట్లయితే దేవుడు ఆ పునరుద్ధాన శక్తి నీలో ఉంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు శక్తిని ప్రసాదించి నిన్ను ఈ లోకంలో దేవుని సువార్తకు, దేవుని నామమునకు సాక్షిగా ఉంచుతూ దేవుని రాజ్యము ప్రబలటానికి నిన్ను నన్ను ఉపయోగించుకుంటాడు. ఓకే, అందుకనే యేసుక్రీస్తు యొక్క రిజరెక్షన్ చూసినప్పటికీ వాళ్ళ యొక్క న్యూ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని చూసినప్పటికీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ న్యూ పవర్. నౌ ఇట్ ఈస్ న్యూ ప్రెజెన్స్, దెన్ నవ్ యూ విల్ హ్యావ్ న్యూ పవర్. నీకు శక్తిని ప్రసాదిస్తాను, దేవుడు నీకు వాగ్దానం చేసిన శక్తి నీకు ప్రసాదిస్తానని చెప్పేసి వీళ్ళకి చెప్తాడనమాట. అయితే మనము 2వ అధ్యాయము 1వ వచనం, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఈ పెంతెకోస్తు అనే పండుగ యాక్చువల్గా అందరూ న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫెస్టివలే. ఓకే, యూదులు ఒక 6 ఫెస్టివల్స్ జరుపుకునేవాళ్ళు. ఐఎమ్ సెట్టింగ్ ద ఇంట్రడక్షన్ ఫర్ యాక్ట్స్ 2. హోలీ స్పిరిట్ గాడ్ డిసెండ్ అవ్వటానికి ఏదైతే అది ఉందో దానికి నేను ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను అనమాట.
ఒకసారి మీరు లేవిటికస్ రాసిన గ్రంథం చదివితే 23వ అధ్యాయం, ఈరోజు మీకు కొంచెము టీచింగ్ లాగా ఉంటుంది. బట్ ఐ డెఫినెట్లీ అష్యూర్ యూ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ అస్ త్రూ దీస్ ప్యాసేజెస్. లెవిటికస్, ఎంతమంది లెవిటికస్ చదివారు? లేవియా కాండము చాలా తెల్ల పేజీలు ఉంటాయి మన బైబిల్లో. ఓకే, లేవియా కాండము 23వ అధ్యాయం. లేవియా కాండము 23వ అధ్యాయంలో సబ్బాతు గురించి రాయబడిన తర్వాత, సబ్బాతు నియమాలను దేవుడు ఇచ్చిన తర్వాత, సబ్బాతు నియమం అంటే ఏంటి? మీరు 6 రోజులు పని చేశారు, మీరు 7వ రోజు ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. దీన్ని ఒక ఆయన ఏమన్నాడంటే దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ లైఫ్ అన్నాడు అనమాట. ఏంటది? దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ లైఫ్. రిథమ్ ఆఫ్ లైఫ్ అంటే మనకి డిస్కో మ్యూజిక్ గుర్తుకొస్తుంది కదా, అది కాదు. దిస్ ఈస్ ద యాక్చువల్ రిథమ్ ఆఫ్ లైఫ్. ద యాక్చువల్ రిథమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మనము పని చేయాలి. పని చేయటము కూడా ఒక కర్తవ్యము, మన బాధ్యత. పని చేయటమే కాకుండా మనము రెస్ట్ కూడా తీసుకోవాలి. అది ఫిజికల్ రెస్టే కాదు, కొన్నిసార్లు ఎమోషనల్గా కూడా మనము రెస్ట్ తీసుకోవాలి. మీకు ఈ మాట మీకు బాగా సుపరిచయమైన మాట అంటే ఎప్పుడైనా విన్నారా? నేను ఒకసారి క్వైటన్ అవ్వాలి అనే మాట విన్నారా? ఓకే, నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను అనమాట, నేను కొంచెము క్వైటన్ అవ్వాలి. ఎందుకు అంటే హార్ట్ రెస్ట్లెస్గా ఉంది. మనిషి రెస్ట్ఫుల్గా ఉన్నాడు కానీ బాహ్యంగా హార్ట్ ఎట్లుంది? రెస్ట్లెస్గా ఉంది. కాబట్టి క్వైటన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మన గుండెకాయ కూడా కాంట్రాక్ట్ అవుతుంది, దాని తర్వాత ఏం చేస్తుంది? రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ అంతా తీసుకుంటుంది. దాని తర్వాత కాంట్రాక్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ అంతా మన బాడీకి సర్క్యులేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిథమ్ ఆఫ్ లైఫ్. ఓకే, దట్ ఈస్ ద హార్ట్ బీట్. హార్ట్ రెస్ట్ రాలేదనుకోండి, ఓకే, మేమేమంటామంటే హార్ట్ రెస్ట్కి రానప్పుడు ఆ మాటని వెంట్రికులర్ టాకికార్డియా అంటాం అనమాట. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇంకా కొంచెం స్పీడ్ ఎక్కువైతే వెంట్రికులర్ టాకికార్డియా అంటాం. ఇంకా బాగా స్పీడ్ అయిపోయింది అనుకోండి ఏమంటాము? ఫిబ్రిలేషన్ అనమాట. అంటే ఇంకా సారు బకెట్ దంతున్నట్టు లెక్క అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. హార్ట్ కూడా రెస్ట్కి రావాలి. ఓకే, సో దేవుడు ఈ సబ్బాతు నియమాన్ని పెడతాడనమాట. ఈ సబ్బాతు నియమాన్ని పెట్టిన తర్వాత లేవియా కాండంలో మీరు 5వ వచనం నుంచి చూస్తే కనీసము 6 పండగలు ఉంటాయి. ఓకే, నేను చదువుతున్నాను, మీ దగ్గర పెన్ ఉంటే ఫటాఫట్ అన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. నేను యాక్చువల్గా ఒక చిన్న స్లైడ్ అన్నా చేద్దాం అనుకున్నాను ఫర్ ఈజీ విజువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ వీఆర్ డిస్కసింగ్, బట్ ప్లీజ్ ఫాలో. నేను పవర్ పాయింట్ స్లైడ్ కంటే ఇంకా విశదీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగను జరుగును. ఓకే, ఆ నెల 15వ దినము యెహోవాకు పొంగని రెట్టల పండుగ. ఫస్ట్ మంత్ హ్యాపన్స్ టు బి ద 4th మంత్. 4th మంత్ హ్యాపన్స్ టు బి ద ఫస్ట్ మంత్. ఓకే, ఫస్ట్ మంత్ 14th డే రోజు దేవుడు పస్కా బలిని అర్పించమంటాడు. దట్ ఈస్ అ పాస్ ఓవర్ ఫీస్ట్. ఓకే, పాస్కల్ ల్యాంబ్ని వదకి అందరూ తీసుకొస్తారనమాట. ఆ రోజులు కనుక మీరు యెరూషలేంలోకి వెళ్తే రక్తం ఏరులై పారుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకు అంటే ప్రతి గృహంలో ఒక మేల్ని, ఓకే, 1 year old మేల్ని బ్లెమిష్ లేకుండా దాని ఒక 3 రోజులు అట్లా పెట్టి ఎటువంటి రోగం లేదని చూసుకొని దాని తర్వాత దాన్ని 14వ రోజు వధిస్తారు. ఓకే, ఎందుకు వధిస్తున్నారు? ఇది మళ్ళీ మోషే కాలంలో మోషే ఐగుప్తీయుల చెరలో ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి ఆయన వాళ్ళ టీం అంతటికి ముందుంటే దేవుడు ఒక ఆజ్ఞిస్తాడనమాట. ఏమంటాడు? మీరు ఒక పస్కా పశువుని మీరు వధించాలి. వధించి దాని రక్తాన్ని మీ డోర్ పోస్ట్ మీకు రాస్తే ఏంజల్ ఆఫ్ డెత్ వచ్చి ఐగుప్తులో ఉన్న ప్రతి 1 year oldని వధిస్తూ ఉండగా ఎవరికైతే ఈ రక్తం ఉంటుందో డోర్ పోస్ట్ మీద ఆ ఇంటిలోకి ఈ ఏంజల్ ఆఫ్ డెత్ ప్రవేశించడు. కాబట్టి మీరు సేవ్ అవుతారు. సో ద ఏంజల్ ఆఫ్ డెత్ passes over the house that has the blood of the lamb, and this lamb is an unblemished, without any blemish lamb anamata. Ala door post మీద ఎవరైతే బ్లడ్ ఉంటుందో the angel of death passes over. That's why this is called pass
ఓవర్ ఫీస్ట్. ఎప్పుడైతే రక్తం ఉండదో, ఆ యొక్క ల్యాంబ్ యొక్క రక్తం ఉండదో, ఏంజల్ ఆఫ్ డెత్ ఏం చేస్తాడంటే హీ పాసెస్ త్రూ ద హౌస్. వెన్ ద ఏంజల్ ఆఫ్ ద డెత్ పాసెస్ త్రూ ద హౌస్, వాట్ హ్యాపెండ్? దెర్ వాస్ డిస్ట్రక్షన్, దెర్ వాస్ డెత్. యు అండర్స్టాండ్? దిస్ ఇస్ ద ఫస్ట్ ఫీస్ట్. సో దాన్ని కమ్మమరేట్ చేసుకుంటూ, దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ యూదులు ఏం చేసేవాళ్ళంటే ఈ పస్కా పండుగని జరుపుకునేవాళ్ళు. ఆ పస్కా పండుగ జరిగినప్పుడు ఏమైంది అంటే, ఆ నైటు ఫరో ఏం చేస్తాడంటే మీరందరూ వెళ్ళిపోండిరా బాబా అని చెప్పేసి పంపించేస్తాడు. వీళ్ళు ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళకి టైం లేదు. ఓకే, ఇట్ ఈస్ అన్ అన్ప్రిపేర్డ్ ఎక్సడస్. ఏంటది? సిద్ధపాటు లేని విడుదల. ఇట్ ఈస్ అన్ అన్ప్రిపేర్డ్ హేస్టీ ఎక్సడస్. త్వరపడుతూ వెళ్ళారంట అందరూ. ఏంటి? త్వరపడుతూ వెళ్ళారంట ఐగుప్తులో నుంచి. అంటే ఇంకింతకంటే బెటర్ టైము లేదు అని చెప్పేసి త్వరపడుతూ వెళ్ళారు. త్వరపడుతూ వెళ్ళేటప్పుడు వాళ్ళంట ప్రయాణానికి ఆ యొక్క పిండి ఉంటుంది కదా, పిండిని నీట్ చేసినప్పుడు, పిండిని కలిపినప్పుడు అది పొంగటానికి కూడా టైం లేదంట, అంత త్వరగా వెళ్ళారంట. సో దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ యూదులు ఏం చేశారంటే ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్ అని ఒకటి సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడి నుంచి పస్కా పండుగ దినము నుంచి నెక్స్ట్ 7 రోజులు అది ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. ఓకే, సో ఎందుకు ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్? వాళ్ళందరూ పిండి పొంగకుండానే, పిండి ఎప్పుడు పొంగుతుంది? పులిసినప్పుడు పొంగుతుంది. ఆ ఈస్ట్ రాకముందే వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫెస్టివల్. నా ఈ ఫెస్టివల్ దేనికి సాదృశ్యంగా నిలుస్తుంది అంటే, యేసుక్రీస్తు ఆ యొక్క మటలాదివారం రోజు యెరూషలేములోకి ఎంటర్ అయ్యాడు కదా, దట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ టు ఆల్ ఆఫ్ అస్. యోహాన్ అన్నాడు కదా, ఏమన్నాడు యోహాను? ఈయన ఇదిగో దేవుని గొర్రెపిల్లే అని అన్నప్పుడు ఆ ప్రెజెంటేషన్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు జరిగింది? ఆ యొక్క ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేంలో అయిందనమాట. ఆ 3 రోజులు కాచిన తర్వాత శుక్రవారం రోజు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని వధిస్తారు. యేసుక్రీస్తుని వధిస్తారు. యేసుక్రీస్తుని వధించినప్పుడు మీరు ఎందుకంత సీరియస్గా చూస్తున్నారు? యేసుక్రీస్తుని వధించడం అంటే యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఓకే, పస్కా పశువుని వధించారు, యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఆ సిలువ వేసిన తర్వాత శుక్రవారం రోజు జరిగింది. దాని తర్వాత మీరు చూడండి, నేను చదువుతున్న 5వ వచనము. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారికి. సో ఫస్ట్ ఫెస్టివల్ దేనికి సాదృశ్యంగా నిలుస్తుంది? జీసస్ యొక్క క్రూసిఫిక్షన్కి సాదృశ్యంగా నిలుస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ 9వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులు ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అది యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్? పస్కా పండుగ అయిపోయిన తర్వాత మొదటి పంటలో, అంటే వీళ్ళు ఏంటి, దిస్ ఆర్ ఆల్ ద ఫెస్టివల్స్ ఆఫ్ హార్వెస్ట్ అనమాట. ఓకే, ఆ మొదటి పంట వస్తుంది కదా, ఆ మొదటి పంటలో ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం అనమాట. ఏమంటాం దీన్ని? ఫస్ట్ ఫ్రూట్స్. ఇక్కడ ఏముంది? ఆ మొదటి పంటలో ఫస్ట్ పనని యాజకుడికి అర్పించాలంట. ఆ యాజకుడు ఏం చేస్తాడు? వీళ్ళ పట్ల వీళ్ళ కోసము దేవుని దగ్గర ఆ యొక్క ఆ పంటలో ఫస్ట్ పనని ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి సమర్పిస్తాడు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినమునకు మరుదినమున, విశ్రాంతి దినం అంటే సాబత్ కదా, సాటర్డే. ఓకే, దాని తర్వాత మరుదినం ఏమవుతుంది? సండే. సో సండే, ఫ్రైడే ఇస్ ద క్రూసిఫిక్షన్. ఓకే, ఫ్రైడే ఇస్ ద పాస్ ఓవర్. సండే ద ఫస్ట్ సాబత్, నెక్స్ట్ దినము సండే వుడ్ బి ద ఫస్ట్ ఫ్రూట్స్ డే. సో ఏమైంది? ఫ్రైడే తర్వాత సండే ఏమైంది?
రిజరక్షన్ అయింది. సో ద ఫస్ట్ ఫ్రూట్స్, ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ హ్యాపెన్స్ టు బీ ఏంటి? ద రిజరక్షన్ డే. యు అండర్స్టూడ్ నౌ? ఓకే, నౌ 15వ వచనం చూడండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినమునకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. ఇది థర్డ్ ఫెస్టివల్. ఓకే, పాస్ ఓవర్ అండ్ ఫీస్ట్ ఆఫ్ అన్‌లీవెన్డ్ బ్రెడ్ ఫస్ట్ ఫెస్టివల్. సెకండ్ ఫెస్టివల్ ఏమనుకున్నాము? ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అని అనుకున్నాము, దట్ ఈస్ రిజరెక్షన్. దాని తర్వాత థర్డ్ థింగ్ ఏంటి? మీరు 50 దినములు లెక్కించి, దీన్నే ఏమంటామంటే పెంతెకోస్తు అని అంటామన్నమాట. అక్కడి నుంచి యేసుక్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి 7 వారాలు, 7 7s are 49 ప్లస్ 1 డే ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50 days. సో వీఆర్ కౌంటింగ్. ఈరోజు మీకు లెక్కల క్లాస్. ఓకే, 50 days అయిన తర్వాత ఇక్కడ పెంతెకోస్తు అనే ఒక పండగని చేస్తారు. పెంతెకోస్తు అనే పండగ ఇస్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్. అంటే ఆర్ ఎ కల్మినేషన్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్. అంతా 7 weeks అయిపోయిన తర్వాత, 50 days అయిపోయిన తర్వాత ఆ హార్వెస్ట్ని అంతా కోసుకొని దేవునికి ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లాగా చేస్తున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఇట్స్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్. ఓకే, యు ఆర్ విత్ మీ? ఎస్. సో ద థర్డ్ ఫెస్టివల్ ఏంటిది? పెంతెకోస్తు. ఇది ఎక్కడ జరిగింది? మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిందనమాట. ఏంటది? ఎగ్జాక్ట్గా 50 daysకి ఏమైనాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఈ భూమి మీదకి పంపించాడు. మీకు అర్థమవుతుందా? ఇది 3 festivals. ఓకే, నెక్స్ట్ 22వ వచనం. మీరు మీ పంట చేత కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. 23. మరియు యెహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దిస్ ఇస్ ద 4th festival. దిస్ ఈస్ కాల్డ్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. వాట్ డు వి కాల్ దిస్? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. శృంగధ్వని, ట్రంపెట్ యొక్క సౌండ్. మీకు ఎక్కడ వస్తుంది ట్రంపెట్ యొక్క సౌండ్? యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆకాశంలో, మధ్యాకాశంలో ఏమవుతుంది? ఆర్క్ ఏంజెల్ ఏం చేస్తాడంటే ఒక ట్రంపెట్ని బ్లో చేస్తాడు. ఆ ట్రంపెట్ని బ్లో చేసినప్పుడు మనందరము, క్రీస్తు ఫస్ట్ ఫ్రూట్, ఆయన తర్వాత తిరిగి లేచేది ఎవరు? మనందరం. చనిపోయిన వాళ్ళందరము తిరిగి లేస్తాం. ఒకవేళ గనక దేవుడు మనం చనిపోక ముందే మధ్యాకాశానికి వస్తే మనందరం ఏం చేస్తాము? రెప్ప పాటున ఏం చేస్తాము? విత్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ మనము ట్రాన్స్ఫార్మ్ చేయబడతాము. ఈ దేహం నుంచి మహిమా దేహంగా మార్చబడి, ట్రాన్స్ఫార్మ్ చేయబడి, యూ అండ్ ఐ విల్ గో అండ్ మీట్ ఎవరిని? యేసుక్రీస్తుని. మీకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వుడ్ బి డ్యూరింగ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. సో ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ దేనికి సాదృశ్యంగా ఉంది? సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్కి సాదృశ్యంగా ఉంది. దాని తర్వాత మీరు చూడండి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన 26వ వచనము, ఈ 7వ నెల 10వ దినమున, మొదటి దినము ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, 10వ దినము ఏంటి? ప్రాయశ్చిత్తార్థ దినము. దిస్ ఈస్ అ డే ఆఫ్ అటోన్మెంట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ట్రిబ్యులేషన్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ట్రిబ్యులేషన్ దట్ వీ సీ. దాని తర్వాత 34వ వచనము, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ చేయవలెను. ఫ్రమ్ 15 to 21 days దీని ఏమంటారు? ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అని అంటామాట, పర్ణశాలల పండుగ. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మిలీనియం. ఓకే, దేవుడు మిలీనియల్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు జరిగే పండుగ అనమాట. సో యూదులు ఈ పండుగలన్నీ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు యెరూషలేంకి వెళ్ళినా కానీ ఈ పండుగలు చేసుకుంటారు, యూదులు చేస్తారు. ఈ 6 పండుగల్లో ఎన్ని నెరవేరినాయి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు దాకా అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు దాకా 2025 యాక్ట్ 2nd chapter దాకా కాదు, 2025 వరకు ఎన్ని నెరవేరినాయి? ఒక 3 నెరవేరినాయా? యూ సా జీసస్ క్రూసిఫైడ్. ఓకే, దట్ వాస్ సెలబ్రేటెడ్. Okay, you saw Jesus resurrected, that was celebrated.
And the third thing that we saw in Acts 2 is the Holy Spirit God coming down on Pentecost day. Okay, Pentecost is a Greek word. Okay, షావూత్ అని అంటారు అనమాట హిబ్రూలో. ఓకే, సో దట్ ఈస్ ద 50th day. You understood? Up till now you are here. So what do you understand? 3 అయినాయి, మిగతా 3 ఏమున్నాయి? ఫోర్త్ ఏంటి? సెకండ్ కమింగ్. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు కదా. దేవుడు హిస్టరీని అంత ప్రిసైజ్గా, అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా డేస్తో సహా, ఒక్కొక్క డేతో సహా అన్నీ నిర్దేశించుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 2nd chapter వరకు జరిగింది. నెక్స్ట్ ఏం జరగాలి? 1 Thessalonians 4th chapter జరగాలి. ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జరగాలి. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. You understood? We are all waiting for that. There are 2-3 things that we come to know about God through these festivals. Okay, first thing enti ante, God is a God of order and God on time. God is a God of order and God is a God on time. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక ఆర్డర్లీ వేలో అప్పుడెప్పుడో ఒక ఫెస్టివల్స్ చెప్పాడు. వాళ్ళు ఎందుకు ఈ ఫెస్టివల్స్ ఆచరిస్తున్నారో కూడా వాళ్ళకి ఊహకు కూడా తెలీదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో ఆ పండగల యొక్క ఫుల్ఫిల్మెంట్ గాస్పల్స్లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు జరగటము. సో గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ప్లాన్ అనమాట. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. డిసార్డర్లీగా ఏమీ జరగలేదు. అగైన్ ద సేమ్ థాట్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ అగైన్ సిన్స్ 3 weeks. ఇదంతా ఇవాల్వ్ అవుతున్న స్టోరీ కానే కాదు. ఇదంతా పక్కాగా ప్రిసైజ్డ్గా ప్లాన్ చేయబడింది. అండ్ దిస్ ఇస్ ప్లాన్డ్ విత్ అ పర్పస్. ఎవ్రీ ఫెస్టివల్ హ్యాడ్ ఎ పర్పస్ ఎట్ దట్ టైమ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో, గాస్పల్స్లో యేసుక్రీస్తు దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే ఎవ్రీ ఫెస్టివల్ హ్యాడ్ ఎ పర్పస్ దేర్ ఆల్సో. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ప్రిసైజ్ పర్పస్ఫుల్ ఈవెంట్స్ దట్ గాడ్ ఈస్ డిక్టేటింగ్ అండ్ డైరెక్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం అనుకున్నాం కదా, మనం అందరం కలిసి పాట పాడుకున్నాం. ఏం పాడుకున్నాము? నన్ను చూసివాడా, నేను నిద్రపోతే ఏమి చేసినా కానీ. ఓకే, ఒక ఐ థింక్ కేవో జానో కురువిల్లా వారికినో, డాక్టర్ కురువిల్లా వారికి అని మాకు ఒడెన్ చిత్రంలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన అనేవాడు అనమాట, లో ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. అంటే మీరు ఇది ప్రామిస్ లాగా తీసుకుంటున్నారా, థ్రెటనింగ్ లాగా తీసుకుంటున్నారా అని అడిగాడు అనమాట మమ్మల్ని. Do you consider that promise as a, do you consider that statement of word of Jesus as a promise or as a threat? I will never leave you వదలా అని అంటారు కదా, అట్లా. I will never leave you nor forsake you అంటే ఈ దేవుడు ఏంద్రా బాబు ఎక్కడ పోయినా వస్తున్నాడు. అసలు చక్కగా సీక్రెట్గా నా పని నేను చిన్న పాపం ఉంది దాన్ని చేసుకుందామంటే అసలు వదిలిపెడతలేడు. ఓకే, వెంట పడుతున్నాడు అసలు. వాట్ ఈస్ దిస్? యు అండర్స్టాండ్? నో, దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ dictated and directed this entire course of history, moment by moment. మీరు డిసెక్ట్ చేసి రోజుకి టైంకి డిసెక్ట్ చేసినా కానీ యూ సీ గాడ్స్ హ్యాండ్ దేర్. అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ టైంలో దేవుని ప్రమేయం లేకుండా ఇది జరిగింది అని చెప్పడానికి లేకుండా ఉంటుంది. ఎవ్రీథింగ్. దెన్ దట్ కమ్స్ టు అస్ ఎ క్వశ్చన్. ఏంటి అంటే, మరి అన్నా, మరి నా జీవితంలో ఎంత కష్టమైన పని జరిగింది, లేకపోతే నాకు జీర్ణించుకోలేకపోతున్నాను కొన్ని విషయాలు, కొన్ని నాకు ఇప్పటికీ అసలు అది ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు, కొన్ని జరిగిన నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్కి మీనింగ్ తెలియదు, నాకు అర్థం తెలియట్లేదు ఎందుకు జరిగిందో అన్న దానికి, వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ గాడ్ హ్యాస్ సెట్ హిస్ ఫింగర్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఎక్సెప్ట్ బికాస్ గాడ్ హ్యాస్ అలౌడ్ ఇట్ ఇన్ టు అవర్ లైఫ్స్ అనే సత్యం మనకు తెలిస్తే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఆయనని నమ్మటానికి ఇష్టపడతాం. మన ఫెయిత్ లెవెల్స్లో, మన ఫెయిత్ జర్నీస్లో ఒక మెట్టు ఎక్కుతామన్నమాట. సో ఐ థింక్ మనందరము అటువైపుకి మనం జర్నీ చేయాలి. దిస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ లెర్న్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, గాడ్ ఈజ్ నాట్ యెట్ డన్
ఇన్ డ్రైవింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ హిస్టరీ. ఇంకా పని అయిపోలా. ఓకే, ఆయన తిరిగి రావటం అనేది ఎప్పుడైనా జరగచ్చు. ఈరోజు పొద్దున్నే న్యూస్ చూసినరో లేదో మీరు అందరూ దేవుణ్ణి ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చినట్టున్నారు. ఈరోజు న్యూస్లో ఇరాన్లో కొన్ని సంగతులు జరిగినాయి. ఓకే, ఇట్లా థర్డ్ వరల్డ్ వార్ ఇట్లా టిప్ ఆఫ్లో ఉంది. ఎప్పుడు ఏదైనా జరుగుతుంది మనకు తెలియదు. ఓకే, అండ్ ఇఫ్ గాడ్ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ అని అంటాడు కదా జీసస్ క్రైస్ట్. పౌలు దాన్ని కొంచెం ఇంటర్ప్రిట్ చేసి ఇన్ దిస్ లాస్ట్ అవర్ అంటాడు అనమాట. ఓకే, డేస్ కాస్త ఎక్కడికి కుదిస్తాడు పౌలు? అవర్స్కి కుదిస్తాడు. మనం ఇంకా నిమిషాల్లో ఉన్నామేమో. ఓకే, 2000 years బ్యాక్ అది అవర్స్ అంటే మనకి అది నిమిషాల్లో ఉంటామేమో. మన నెక్స్ట్ జనరేషన్స్ సెకండ్స్లోకి వస్తారు కావచ్చు ఇంకా. So what I'm trying to tell is God is not yet done with the course of history, directing this course of history. There is an important event that is going to happen in this world. The second coming of Lord Jesus. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ తేలిపోతుంది. బైబిల్లో ఉంటుంది, ఇద్దరు పండుకొని ఉంటారంట. యేసుక్రీస్తు చెప్పాడు, ఇద్దరు పండుకుంటారంట, ఒకళ్ళు ఉంటారంట, ఇంకోళ్ళు ఎత్తబడతారంట. వాళ్ళిద్దరు ఎవరో కాదు, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఓకే, ఒకళ్ళు ఉంటారంట, ఇంకోళ్ళు ఎత్తబడతారు. వీ హ్యావ్ టు బి వెరీ 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 విజిలెంట్. మెలకువతో మనము ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితాన్ని మనము నిర్వర్తించుకోవాలి. మెలకువ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఫోకస్ నుంచి. ఏంటి ఫోకస్? క్రీస్తు. యేసుక్రీస్తు నుంచి ఫోకస్ మళ్ళకుండా ప్రతి డెసిషను, ప్రతి లైఫ్ ఈవెంట్ మనము ముందే, బికాస్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. దెన్ థర్డ్ థింగ్, ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ హోప్. ఓకే, దేవుడు తిరిగి వస్తాడు. నేను ఎక్కడ అంటే ఐఎమ్ నాట్ అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే తరంలో ఖమ్మం దగ్గర నేను స్టాండర్డ్ అయిపోయినా అంటానికి లేదు. We know that God is going to come, so it gives us lot of hope. There are three things that I have discussed. నమ్మకమైన దేవుడు, నెరవేర్చే దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు. ఈ త్రీ థింగ్స్ మనం ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. యూ కెన్ ట్రస్ట్ హిమ్ దట్ he has his finger in every area of our life. That is where we have to trust him. ఆయన నమ్మకమైన దేవుడు. అంతేకాకుండా నా జీవితంలో ఉన్న ఇప్పుడు దాకా కోర్స్ ఆఫ్ హిస్టరీలో జరిగిన ప్రతి ఒక్కటి ఆయన ఉన్నాడు. ఇంకా జరగబోయేటివి కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన నెరవేర్చే దేవుడు. అంతేకాకుండా ఈ కోర్స్ ఆఫ్ హిస్టరీలో ఆయన సెకండ్ కమింగ్ చూసినప్పుడు నాకేమవుతుంది? నిరీక్షణ ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. నౌ దిస్ ఈస్ లిటిల్ బిట్ అబౌట్ దీస్ ఫెస్టివల్స్, బట్ లెట్ us కమ్ బ్యాక్ టు పెంటెకోస్ట్. ఓకే, ఈ 50th డే రోజు ఏమైంది? పెంతెకోస్తు దినము రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి. మీరందరూ చేస్తారా? రెడీగా ఉన్నారా? నెక్స్ట్ నిర్గమకాండం. నిర్గమకాండం 16వ అధ్యాయము 1వ వచనం. చదువుతున్నాను. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్య సీను అరణ్యమునకు వచ్చిరి. వాట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ ఈస్ ఏంటి? డేట్. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకు వచ్చాను. 2nd month 15th day. వాళ్ళు ఐగుప్తు నుంచి ఎప్పుడు బయలుదేరారు? 1st month 14th day, పస్కా పండుగ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చారు. నెక్స్ట్ 19వ వచనం 1వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చెను. ఓకే, మళ్ళీ లెట్ us calculate. 1st month 14th day is the day that they came out of Egypt.
దాని తర్వాత సెకండ్ మంత్ 15th డే. ఓకే, ఎక్కడున్నారు? సీను అరణ్యంలో ఉన్నారు. థర్డ్ మంత్ 1st డే ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఓకే, సో ఇఫ్ ఐ క్యాలిక్యులేట్, బై ద వే ఇస్రాయల్ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ కాదు, మందిలాగా కాదు, దే ఫాలో లూనార్ క్యాలెండర్. ఓకే, సో అక్కడ నుంచి 14th డే నుంచి 30th డే వరకు యూ క్యాలిక్యులేట్ 17 days. హౌ మెనీ డేస్? 17 days. And then you have the entire second month. Okay, how many days? 30 days. How many? 30 plus 17? 47. Now they have come to Sinai, Mount of Sinai on which day? Third month, 1st day. ఎంత అయింది? 48 days అయింది. దాని తర్వాత మీరు చూడండి 19th verse. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారి పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ దినము నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వచ్చును. సో దట్ బికమ్స్ ద 50th డే. యు అండర్స్టూడ్? యు క్యాలిక్యులేటెడ్? యు ఆర్ విత్ మీ? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు అందరు లెక్కలు మంచిగా చేసినారు, పాస్ అయినారు. ఓకే, 50th డే ఈజ్ ద డే దట్ దే హ్యావ్ కమ్ టు మౌంట్ సీనాయ్. మౌంట్ సీనాయ్లో ఆ రోజు ఏమైంది తెలుసా మీకు? 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలకు అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అది అంతయు ధూమమయం ఆడే. ఏమవుతుంది అక్కడ? 50th డే. ఏమైంది? పాస్ ఓవర్ ఫీస్ట్ నుంచి 50th డే అంటే ఏంటిది? వాట్ ఈస్ ద డే? దిస్ ఈస్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్. 50th డే రోజు వీళ్ళు ఎక్కడున్నారు? సాక్షాత్ దేవుడు, తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నాడు. మీరు కనుక అక్కడి నుంచి 24, దాని తర్వాత అక్కడి నుంచి 25, 29 వరకు 30వ అధ్యాయం వరకు చదివితే అక్కడ దేవుడు మోషేకి 10 ఆజ్ఞల్ని ఇస్తాడనమాట. ఓకే, హీ గివ్స్ ద లా టు మోసెస్. యు ఆర్ విత్ మీ? ఎస్, హీ గివ్స్ ద లా టు మోసెస్. 50th డే ఎగ్జాక్ట్గా. ఓకే, వాట్ హ్యాపెండ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్? దెర్ వాస్ లా దట్ వాస్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ద సేమ్ థింగ్ మీరు పెంతెకోస్తు దగ్గర తీసుకొచ్చేసరికి ఏమైంది? 50th డే. నౌ దిస్ టైమ్ హూ హ్యాస్ కమ్? హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ కమ్. ఎగ్జాక్ట్లీ. ఇంతకంటే ప్రిసైజ్గా ఎవరైనా హిస్టరీని నడుపుతారమ్మా? మీరు కొంచెం చెప్తే నేను రాసుకుంటా. ఇంతకంటే ప్రిసైజ్గా ఇఫ్ ఎనీ వన్ క్యాన్ డిక్టేట్ ఆర్ డైరెక్ట్ ద హిస్టరీ. బై ద వే, తండ్రి అయిన దేవుడు ఆ రోజు మొదటి పెంతెకోస్తు రోజు వచ్చాడు. ఓకే, కుమారుడైన దేవుడు ఎప్పుడు వచ్చాడు తెలుసా? నాకు పెంతెకోస్తు అని చెప్పాను కానీ దాన్ని, ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపంలో నరవతారం తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మెరుపులు లేవు, సాంద్రమేఘం లేదు, ఉరుములు లేవు, పొగ లేదు, ఏమీ లేదు. ఇట్ వాస్ సో సైలెంట్. ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. ఇట్ వాస్ వెరీ వెరీ ప్రోన్ టు రిసీవ్ హిమ్. అంటే మనందరం యాక్చువల్గా పోయి రిసీవ్ చేసుకొని రావాలి. ఓకే, ఇక్కడ మీరు ఈ సీనాయి పర్వతం దగ్గర పోతే అందరూ పారిపోతూ ఉంటారు. మీరు చదవండి, దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్యాసేజ్లో ఇశ్రాయేలీయులు ఏమంటారంటే, మేము ఆయనతోని మాట్లాడాం బాబు, మా వల్ల కాదు, నువ్వు మధ్యవర్తివి, నీ రెస్పాన్సిబిలిటీ అది, నువ్వు వెళ్ళి మాట్లాడి మాకు వచ్చి చెప్పానంటారు అనమాట మోషేతో. ఓకే, సో హారిబుల్ అనమాట, హారిఫిక్ టు సీ గాడ్ డిసెండింగ్ ఆన్ టు దట్ మౌంటైన్. యు అండర్స్టూడ్? నౌ నిర్గమకాండం 32వ అధ్యాయం. యు ఆర్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ నౌ? ఎస్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బిల్డ్ అప్. యూఆర్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అప్ ఎ కాంటెక్స్ట్ ఫర్ ద డే ఆఫ్ Pentecost in Acts 2nd chapter. నిర్గమకాండం 32వ అధ్యాయం. ఈరోజు మనం చదువుకున్న వాక్యం అదే. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము,
ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనంగా చేస్తానని మోషతో చెప్పాను. ఇంకా మోషే బతిమలాడుకుంటాడనమాట, దేవా నీ కావనంటే ఏమవుతుంది, నువ్వు అట్లా చేస్తే నీ నేమ్ ఏమైపోతుంది దేవా, నీ నామం బద్నామం అవ్వకూడదు, కాబట్టి నువ్వు వీళ్ళని క్షమించాల్సిందే అని చెప్పేసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటర్సెసరీ ప్రేయర్స్, ఓకే, యు సీ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ దేర్. దాని తర్వాత మీరు చూడండి, మోషే శాసనములుగా 2 పలకలను 15వ వచనం చేత పట్టుకొని మనం ఈరోజు చదువుకున్నాం. కొండ దిగి వచ్చెను 16వ వచనం, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఎవరి వ్రాత? దేవుని వ్రాత. అసలు అట్లాంటి పలకలు కనుక నాకుంటే నేను దాన్ని ఫ్రేమ్ కట్టి దాన్ని ఒక చిన్న గుడి కట్టి దానికి, ఓకే, దేవుని రాత. యు సీ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ గాడ్, యు సీ ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఆన్ దట్ టాబ్లెట్, ఆన్ దట్ స్టోన్, on that day when God gave those stones to Moses. ఓకే, కానీ మోషే ఆ పలకలు తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది చూడండి. అతడు పాలెంనకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగున తన చేతిలో ఉండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టెను. మోషే హ్యాడ్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్. ఓకే, చాలాసార్లు అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. When you see your own people not following Christ after experiencing salvation, మరి మీకుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు నాకు అసలు చాలా ఇబ్బంది అయిపోతాం. అయ్యో ఇంకా దేవుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఇంకా మనిషి సెట్ అవ్వగలుగుతాడు. యు అండర్స్టాండ్ నో? మోషే గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తారంటే అది పగలగొట్టేస్తారు. పగలగొట్టి ఏం చేస్తారంటే ఆ గోల్డ్ ఉంటుంది కదా, ఆ గోల్డెన్ కప్ గోల్డ్ అంతా నీళ్ళలో చాలా అందరికీ తాగిపిస్తారన్నమాట. ఇట్స్ లైక్ ఎ పాయిజన్. అందరికీ తాగిపిచ్చి నా తట్టు ఎవరున్నారో రండి అన్నప్పుడు అందరూ లేవీయులు వస్తారు ఆశ్చర్యంగా. ద లీవైట్స్ విల్ కమ్ అండ్ స్టాండ్ విత్ మోజెస్ అన్నమాట. వచ్చినప్పుడు మోషే ఏం చేస్తాడంటే చూడండి, అందరినీ హతమార్చమంటాడు. హతమార్చమన్నప్పుడు 28వ వచనం, లేవీలు మోషే మాట చొప్పున చేయగా, మీరు గమనించండి ఈ వాక్యము, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇది ఇట్లనే దృష్టిలో పెట్టుకోండి. యూ కమ్ టు యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ నౌ, 2nd chapter. ఆన్ దట్ డే ఇట్ ఈస్ ద డే ఆఫ్ పెంటకాస్ట్, వేర్ గాడ్ డిసెండెడ్ అండ్ హస్ గివన్ ద law to us. Okay, and law has a special property. What is a property? Law always kills. ఇంకో విధంగా చెప్పాలంటే లాలో లైఫ్ లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే లాలో మనకి జీవం లేదు. లా మనల్ని జీవింప చేయటానికి సామర్థ్యము లేదు. గమనించారా? అందుకనే ఆ రోజు ఫస్ట్ పస్కా పండుగ రోజు ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో అక్కడ ఏం జరిగింది తెలుసా? వధ జరిగింది. అక్కడ రెబెలియన్ ఉందా? అక్కడ రెబెలియన్ ఉందా? ఉంది. కానీ లా ఏం చేయలేకపోయింది లా. ఇట్ క్యాన్ ఓన్లీ టెల్ యూ అండ్ మీ దట్ yes, you have sinned against the Lord, but there is no remedy. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకి రెమెడీని తీసుకొని రాదు. ఓకే, అంతకంతకు ధర్మశాస్త్రం చదువుతుంటే మనకేమవుతుంది? గుండెకాయలో గిల్ట్ పెరిగిపోతూ ఉంటుంది. గుండెకాయలో గిల్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ గిల్ట్ని తీసేయగల సామర్థ్యము కేవలము పరిశుద్ధమైన రక్తానికే అది సాధ్యము. ఎవరైతే పరిశుద్ధంగా పాపము లేనివాడిగా జీవిస్తాడో వాడి యొక్క రక్తమే ఆ గిల్ట్ని తీసేయగలదు. అది చేసింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పాపము లేనివాడిగా ఉండి పాపముతో ఉన్న మనల్ని రక్షించటానికి
పాపమును ఆయన మీద వేసుకొని పాపిగా అయ్యి ఆయన ఆ సిలువలో మరణించడం జరిగింది. మరణించినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము చిందింపబడింది. ఆ చిందింపబడిన రక్తంలో ఆయనే మన పస్కా పశువు. యేసుక్రీస్తు మనకి హీ ఈస్ ద పాస్ఓవర్ ల్యాంబ్ ఫర్ us. సో వెన్ హీ డైడ్, ఆ చిందించిన రక్తము ద్వారా నా హృదయములో పేరుకుపోయి, ధర్మశాస్త్రం వల్ల పేరుకుపోయిన నా యొక్క అపరాధ భావమంతా ఆ రక్తంలో తీసివేయబడింది. అన్న ఇంకేదైనా రక్తం ఉంటే వాడుకుంటా అన్నా అంటే వాడుకో తమ్మి, కానీ అది పరిశుద్ధమైన రక్తం కాదు. కాబట్టి నీ హృదయం మీద ఉన్న అపరాధ భావము తీసివేయబడదు. నువ్వు ఎన్ని పల్టీలన్నా కొట్టు. ఆ అపరాధ భావం పోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే తీయబడుతుంది. అది లా ధర్మశాస్త్రము చేయలేకపోయింది ఆ పస్కా పండుగ రోజు. అందుకనే అక్కడ 3,000 మంది చనిపోయినట్టు చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం రండి. ఇక్కడ ఏంటి తెలుసా? ద చర్చ్ ఈస్ గోయింగ్ టు బి బార్న్. బై ద వే, the title of today's message is Happy Birthday Church. Okay, the title of today's message ఏంటి? Happy Birthday Church. ఆ రోజు ఏమైంది అంటే, there is a church about to be born, but this church is an imperfect church. It is an imperfect church. మీకు అర్థమవుతుందా? It is an imperfect church. There is a sinless Christ who died for me to make me sin free. చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఇది మనము. To make me sin free. Is sin there in my life? Yes, it is there. Can sin take control over my life if I permit? Yes, 100% it can take control in your life. But నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వలన ఆ సిన్న నా మీద కంట్రోల్ లేకుండా దూరంగా ఉండి జీవించగల సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవునిలో దేవుడు నాకు నీకు ఇచ్చాడు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పస్కా పండుగ రోజు కిందికి దిగి వచ్చినప్పుడు, ఓకే, ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ there is a sanctification process that God started in everyone who believed in that Paschal lamb, Passover lamb, Jesus, and who received the Spirit into his life. మీకు అర్థమవుతుంది కదా? మీరు శక్తిని పొందేదరు. మనం లాస్ట్ టైం ఏమనుకున్నాము? శక్తిని పొందడం. శక్తి దేనికి ఉపయోగపడుతుంది? నాకు విట్నెస్ చేయడానికి, ధైర్యంగా నిలబడి, షివరింగ్ లేకుండా కాళ్ళల్లో ధైర్యంగా నిలబడి నేను క్రీస్తు వాడను అని లోకంలో చాటి చెప్పడానికి నాకు ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రాకడ. ఆ శక్తి నాకు అట్లా ఉపయోగపడుతుంది అనుకుంటాం కదా. రెండో ఉపయోగం ఏంటి తెలుసా? రెండో శక్తి ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది పాపానికి నో చెప్పే శక్తి ఇస్తాడు. మీకు అర్థమవుతుంది? అది పాపానికి నో చెప్పే శక్తి ఇస్తాడు. మీరు గమనించుకోండి, క్రితము మనము దాసోహము పాపానికి. పాపం ఎక్కడుందో వెతికి పట్టుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము పాపానికి దూరంగా ఉంటున్నాం, పాపాన్ని అసహ్యించుకుంటున్నాం. ఆ హేయక్రియలు చేయకుండా మనము అసహ్యించుకుంటున్నాం, దూరంగా ఉంటున్నాం. ఆ నో చెప్పే శక్తి ఎవరిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. And that is the power that you and I will receive on this Pentecost day. You are with me, church? అందుకనే మీరు చూడండి, లేవీయులకు రాసిన పత్రికలో, లేవీయ కాండంలో అదే మనము 23వ అధ్యాయం చూస్తే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఐ వాంట్ టు బ్రింగ్ దట్ డిఫరెన్స్ టు యూ. లేవీయ కాండం 23వ అధ్యాయం 6వ వచనము. పస్కా పండుగ రోజు 7 దినములు మీరు పొంగని వాటినే తినవాలని. ఈస్ట్ అనేది ఉండకూడదు, సిన్ అనేది ఉండకూడదు. బికాస్ ద పాస్కల్ ల్యాంబ్, పాసోవర్ ల్యాంబ్ ఎవరు? యేసుక్రీస్తు, పాపము లేనివాడు. కాబట్టి అక్కడ పులియబడటం, ఈస్ట్ అనేది ఉండకూడదు. మీరు ఇక్కడ మళ్ళీ 17వ వచనము ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ పెంటెకాస్ట్. చూడండి,
మీరు మీ నివాసముల నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను, వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలని. ఇంకెక్కడా మీకు బైబిల్లో పులియబెట్టి కాల్చవలని ఉండదు. ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ సీ దట్ గాడ్ ఈజ్ సేయింగ్ ఆ రొట్టెలు ఏం చేయాలంటే ఇప్పుడు పులియబెట్టాలంట. పస్కా పండుగ రోజు ఆ రొట్టెల్ని ఏం చేయాలంట, పులియబెట్టాలంట. పెట్టిన తర్వాత దేవునికి అది మంచిగా అనిపించిందంట, సువాసనగా అనిపించిందంట. ఇన్ అదర్ వే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడంట. కమ్ బ్యాక్ టు యాక్ట్స్ 2nd chapter, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 2nd chapter. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 2nd chapterలో ఏమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అది మొదలుకొని యూదులే కాదు ద ఫస్ట్ లోఫ్ ఆఫ్ బ్రెడ్, యూదులే కాదు ద ఫస్ట్ లోఫ్ ఆఫ్ బ్రెడ్, ద సెకండ్ లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఆర్ ద జెంటైల్స్. అన్యులు కూడా వచ్చి ఏం చేయాలి, దేవుని యొక్క ఇన్హెరిటెన్స్లో పాలిభాగస్తులు అవుతారు. మీకు అర్థమవుతుంది? అది పాలిభాగస్తులు అవుతారు. ఇంతవరకు మీకు అర్థమైందమ్మా? నా వన్ ఫైనల్ థింగ్, పెంతెకోస్తు హార్వెస్ట్ ఫెస్టివల్ అనుకున్నాం, అవునా కదా? పెంతెకోస్తు ఏం ఫెస్టివల్? హార్వెస్ట్ ఫెస్టివల్. అది లేవియాకాండం 23 చదువుకున్నాం. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈజ్ ఇట్ అ హార్వెస్ట్ ఫెస్టివల్? 100% it is a harvest festival. This time it is not a physical crop, by the way. It is the crops of souls that we all will harvest. మీకు అర్థమవుతుందా? It is the crop of souls that we are going to harvest. అలా నువ్వు నేను హార్వెస్ట్ చేయాలంటే, బై ద వే అన్న చెప్తాను నెక్స్ట్ వారం మీకు, ఎంతమంది రక్షింపబడ్డారు? ఇంచుమించు మీరు చదవండి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, సేమ్ అవే పదాలు ఇంచుమించు అని కూడా ఉంటుంది అక్కడ. మీరు లేవియాకాండం 23 నుంచి అక్కడ కట్టు పేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2 వచనం హెల్ప్ చేస్తారన్న. ఇక్కడ 41, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది కూలిరా ఏమైంది అక్కడ? చేర్చబడి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ లైఫ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ లైఫ్. ఈసారి కూలటం కాదు ఈ పెంతెకోస్తు పండుగలో. ఈసారి ఈ పెంతెకోస్తు పండుగలో ఏమైంది? చేర్చబడిరి, బిల్డ్ చేయబడిరి, అభివృద్ధి చేయబడిరి. మీకు అర్థమవుతుందా? ఓకే, దిస్ ఇస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ ఎ పెంటెకోస్ట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఎ పెంటెకోస్ట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. హౌ డిఫరెంట్ బోత్ ఆర్ and how beautiful they bring value into our lives. Now with this thought, there are 2-3 things that we have to learn. First thing, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చదువుదాం 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వర్స్ నుంచి మళ్ళీ చదువుతాను. పెంతెకోస్తును పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. ఇది గాలి కాదు. కరెక్ట్గా చదివితే గాలి వంటి ఒక ధ్వని. దెర్ ఇస్ నో విండ్, బట్ దెర్ వాస్ ఎ సౌండ్ ఆఫ్ ఎ విండ్. అట్లా సౌండ్ ఆఫ్ ఎ విండ్. ఎప్పుడు వచ్చింది ఈ సౌండ్? వాళ్ళందరూ ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఏక మనస్సు కలిగి ఉన్నట్టు ఉంది కదా. 1 accord అని ఉంటుంది. ఏక మనస్సు కలిగి యునైటెడ్గా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఈ 120 మందిలో ఎవరున్నారు? తల్లి అయిన మరి ఉంది, అందరు ఉన్నారు. నాట్ జస్ట్ 11 disciples or the 12th disciple Matthias who was added into the band. Other people, every person ఆ యొక్క హాల్లో ఉన్నప్పుడు అంట ఒక ధ్వని వినిపించిందంట.
గాలి వంటి ధ్వని వినిపించిందంట. దాని తర్వాత ఏమైంది? అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అంటే ఏంటి? దట్ సౌండ్ ఈస్ యాక్చువల్లీ సస్టైనింగ్. ఇట్లా వచ్చి వెళ్ళిపోలా. దట్ సౌండ్ ఈస్ సస్టైనింగ్. ఆ హాల్ అంతా నిండిపోయి ఉందంట. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, ఇందాక ఏమైపోయింది? ఇందాక వినబడి ఇప్పుడు కనబడి వారిలో ఒక్కొక్కనికి మీదికి వ్రాలక దేర్ వర్ ఎ ఫైర్ కమింగ్, అంటే ఫైర్ లాగానా జ్వాలల వంటి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఒక్కొక్కల దగ్గర కంట ఆ ఫైర్ వచ్చి రెస్ట్ అయిందంట. ఎంతమంది? మీరు పిక్చర్స్లో చూస్తే 12 మంది డిసైపుల్స్ ఉంటారు, లేకపోతే 11 మంది ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం ఎంతమందికి? 120 మందికి. ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ అప్పర్ రూమ్, వాళ్ళ మీదకి ఆ ఫైర్ వచ్చి రెస్ట్ అయిందంట. అన్నప్పుడు వారు ఒకరి మీద వలగా 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి. అండ్ దిస్ ఈజ్ ద పివోటల్ మూమెంట్. ఇంకా ఈ మూమెంట్ కోసమే ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాం. ఓకే, దిస్ ఈజ్ ద పివోటల్ మూమెంట్. ఆ రోజు అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడంట అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఎవ్రీ వన్ ఇన్ దట్ రూమ్ 120 పీపుల్ వేర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దాని తర్వాత ఏం చేశారు? ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడటము ప్రారంభించారంట. ఎలా మాట్లాడటం ప్రారంభించారు? డిఫరెంట్ లాంగ్వేజెస్తో మాట్లాడటం ప్రారంభించారంట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఉంది. ఓకే, చూడండి ఇక్కడ 11వ వచనము, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిరి. సో వాట్ వేర్ దే స్పీకింగ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం? దే వేర్ యాక్చువల్లీ మనం ఇందాక ప్రేజ్ అండ్ వర్షిప్లో మనం చేసినవే వాళ్ళు చేస్తూ ఉన్నారంట. వాళ్ళకి తెలియకుండానే దేవుని యొక్క గొప్ప కార్యాలు గట్టిగా చెప్పటము ప్రారంభించి చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉంటే అకస్మాత్తుగా ఏమైంది అంట, ఆ సౌండ్ విని చాలామంది వచ్చారంట. ఆ సౌండ్ విని చాలామంది వచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ మీరు కౌంట్ చేస్తే కనీసం 16 to 17 ట్రైబ్స్ ఆర్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ పీపుల్ అందరూ వస్తే వాళ్ళందరికీ అంట వాళ్ళ డయాలెక్ట్లో వాళ్ళ భాషలో వాళ్ళకి అది తర్జుమా అయ్యి వినిపిస్తుందంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దేవుని యొక్క గొప్ప కార్యాలు మాట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరికీ అంట వాళ్ళ భాషలో అది అర్థమైపోతూ ఉందంట. అసలు ఇట్లాంటి గిఫ్ట్ ఉంటే ఇంకా ట్రాన్స్లేటర్స్ అవసరం లేదు కదా మనకి. ఇట్లాంటి ఒక గిఫ్ట్ ఉంటే ట్రాన్స్లేటర్స్ అవసరం లేదు. గమనించండి, దిస్ ఈస్ ద ఫస్ట్ మిరాకిల్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ రికార్డెడ్. Okay, the first miracle in Acts of Apostles recorded is these people speaking or proclaiming or praising the wonderful works of God in their lives. And as they are proclaiming, ఏమవుతుందంట, అందరికీ వాళ్ళ భాషల్లో అర్థమైపోతూ వస్తుందంట. ఆర్ స్టాన్లీ బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్, అండ్ I read this some 20 years ago, but this was imprinted on my mind. He said the purpose of Pentecost is not to speak in different languages, but to reach out to different languages అని అన్నాడు. అర్థమవుతుంది? The purpose of Pentecost is not to speak in different languages. I am not undermining speaking of tongues. We will discuss at length when the context comes. But at this point of time, the purpose of the Spirit of God, మీకు శక్తి ఎందుకు ఇస్తా ఉంటున్నాడు దేవుడు? మీరు ధైర్యంగా నిలబడి విట్నెసెస్గా ఉండడానికి మీకు శక్తి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవుట్ పోరింగ్ దేనికి? సో దాట్ యూ అండ్ ఐ విల్ బి అ విట్నెస్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. హౌ డు ఐ విట్నెస్? గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్ వాట్ ఎవర్ వే కృపావరంలో దేవుడు హిస్ గ్రేస్ మీద నాకు ఇచ్చాడో దాన్ని నేను ఉపయోగించుకుంటూ దేవునికి విట్నెస్గా సాక్షిగా ఉంటాను. బట్ ద ప్రైమరీ థింగ్ ఏంటి? ఆ రోజు స్పిరిట్ రావడానికి, హోలీ స్పిరిట్ రావడానికి, దే ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద ప్రైమరీ పర్పస్, ద ఫస్ట్ పవర్ ఈస్ టు విట్నెస్.
You understood? So there is a strategy here. What is the strategy? What did God implement here? The strategy. అందరూ పస్కా పండుగ రోజు అందరూ వచ్చారు. హార్వెస్ట్ ఫెస్టివల్. మేము చిన్నగా ఉన్నప్పుడు సిఎస్ఐ చర్చ్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే చర్చ్ అంతా వంకాయలు, బెండకాయలు, దొండకాయలే ఉంటాయి. ఓకే, అన్నిట్లా తగిలించి ఉంటారు. వి ఫీల్ అరే ఏమే, అదే ఇట్స్ అ డిఫరెంట్ జాయ్ ఆల్ టుగెదర్ ఆ టైంలో చిన్నప్పుడు. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఇట్ ఈస్ అ జాయ్. Okay, now this is a harvest festival, and in this harvest festival we are actually harvesting the souls. We are harvesting the souls. అందుకనే జీసస్ క్రైస్ట్ ఒక బ్యూటిఫుల్ మాట అన్నాడు. ఓకే, ఒకసారి చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 నేను చదువుతున్నాను చూడండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఐ టెల్ యూ దిస్ వర్స్. ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ దేర్ వేర్ వర్కర్స్. ఓకే, these 120 people are the first laborers. Okay, they are the first laborers. The harvest is there. The harvest is there. God requires what? Laborers. దానికోసం ప్రార్థన చేయమంటున్నాడు. రిక్రూట్ చేయమనట్లా, ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే జనాలు ఏం చేస్తారు? వస్తారు. కోతకి నడుము కట్టుకొని జనాలు వస్తారు. వచ్చే జనాలకి ఒక క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఓకే, వచ్చే జనాలకి ఒక క్వాలిఫికేషన్ ఉంది. అన్ఫార్చునేట్లీ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? ఈ మనిషి ఎవడైతే సైన్అప్ చేస్తాడో, దేవా కోత విస్తారంగా ఉంది, దేవా నేను పనివాడిని, దేవా నన్ను రిక్రూట్ చేసుకో నీ పనిలో అని ముందుకొస్తే దేవుడు ఫస్ట్ ఏం చూస్తాడు తెలుసా? దేవుని చెయ్యి రాత నీ హృదయం మీద ఉందేమో చూస్తాడు. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్లో 2nd చాప్టర్లో ఏమైంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దెర్ ఆర్ 2-3 థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎ న్యూ కావెనెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ దట్ డే. జీసస్ సెడ్ ఇన్ ద అప్పర్ రూమ్, దిస్ ఈస్ మై బ్లడ్, ద న్యూ కావెనెంట్ అని చెప్పాడు కదా. దట్ వాస్ రాటిఫైడ్ ఆన్ దట్ డే, ఆన్ ద పెంతెకాస్ట్ డే. వై? ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఈరోజు మిమ్మల్ని బలంగా వాక్యాలు చదివిస్తున్నా. 31వ అధ్యాయము 33వ వచనం. ఈ దినములైన తరువాత, ఇర్మియా 31:33, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయు నిబంధన ఇదే. ఏంటది? నిబంధన. ఏంటా నిబంధన? వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను. యు రిమెంబర్, మోషే కష్టపడి పలకలు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి వ్రాతుంది? దేవుని వ్రాతుంది. అది పడేసినాడు. ఓకే, అది పడేసినాడు. పెంతెకోస్తు దినమందు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కొత్త నిబంధన పెట్టి ఆయన చేయి వ్రాత నా హృదయం మీద రాశాడు. యాజ్ అ ఫస్ట్ క్వాలిఫికేషన్ వి షుడ్ హ్యావ్. ఏంటది? దేవుని రాత నీ మీద ఉండాలి. అన్న ఇదేందన్నా అంత నువ్వు ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నావు, ఈరోజు కొంచెం విశదీకరించి చెప్పు అంటే, దేవుని రాత అంటే ఏంటి తెలుసా? యు విల్ సర్వ్ గాడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ గాడ్. యు అండర్స్టాండ్? ధర్మశాస్త్రం అప్పుడు ఎట్లా సర్వ్ చేసేవాళ్ళు తెలుసా? ఇట్ ఈస్ ఎ డ్యూటీ. అమ్మో చేయకపోతే ఇట్ ఈస్ ఎ డ్యూటీ. ఇక్కడ ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. వై డు ఐ కమ్ అండ్ సర్వ్? బికాస్ ఐ లవ్ గాడ్, అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ ఐ వాంట్ టు కమ్ అండ్ సర్వ్. మీకు ఇది అర్థమవుతుందా? ఇది
First is a new covenant. Okay, God writes the law on our hearts through the Spirit. Okay, రాశాడు ఆయన చేయివ్రాత నా మీద ఉంటామంటే ఏమనుకున్నాం మనము? ఒకటేంటి? ఇట్ ఈస్ నాట్ ఎ డ్యూటీ, ఇట్ ఈస్ ఎ లవ్. నౌ దేర్ ఈస్ నో ఫియర్. యు కమ్ ఇన్ ఫెయిత్ ఇన్ టు క్రైస్ట్. నువ్వు సేవ చేయడానికి ముందు వచ్చినప్పుడు విశ్వాసంతో ముందుకు వస్తావు. భయం ఏమీ లేదు. నా కుటుంబం ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో, నన్ను అందరూ ఏమని అనుకుంటారేమో, వీడు ఐటమ్ గాడు అంటారేమో, భయమే లేదు. నువ్వు విశ్వాసంతో ముందుకు వస్తావు, దేవుని కోసము నిలబడటానికి, సాక్షిగా దేవుని కోసము పని చేయటానికి. మీకు అర్థమవుతుంది కదా? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. God establishing a new in this new covenant. ఆయన నీ హృదయం మీద ఆయన చెయ్యివ్రాత నీ హృదయం మీద ఉందంటే you will work out of your love for God. That's a third thing, and then we will close. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అని ఉందా? చూసారా మీరు? 4వ వచనం 2వ అధ్యాయం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇది యేసుక్రీస్తు జీవితంలో కూడా జరిగింది. ఓకే, ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండు వచ్చాను. దిస్ ద ఫస్ట్ ఈవెంట్ దట్ యు సీ హియర్ ఆఫ్టర్ ద బ్యాప్టిజం. యు సీ జీసస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ పూర్ణుడై, దాని తర్వాత ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఓకే, ఆయన ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడ్డాడంట. 14వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళండు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటాడు. బలము మీకు గుర్తుందో లేదో, 2 వారాల క్రితం దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు మనం 3 విషయాలు నేర్చుకున్నాం కదా. సామర్థ్యము, దాని తర్వాత సామర్థ్యము, శక్తి. శక్తికి 3 వచనాలు అనుకున్నాం కదా మనము. వెరీ సారీ ఫర్ దిస్. రైట్. సామర్థ్యము, సమర్థత, దాని తర్వాత బలం. ఓకే, ఎబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ మైట్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఇట్ ఈస్ అన్ ఈవెంట్, బై ద వే. It has to happen. The baptism of the Holy Spirit has to happen to us. And we will receive power and you will stand and act as witnesses. Stand as witnesses for Christ. That is one area of baptism of the Spirit. Being filled with the Spirit. Okay, I want to clarify this to everyone and all those who are listening online also. Being filled with the Spirit happens when you maintain your personal holiness. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ బలముతో గలిలయకి వెళ్ళటం మధ్యలో ఆయన 40 దినాలు శోధింపబడి జయించి పాపం లేనివాడిగా వచ్చాడు. చాలాసార్లు మనం ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. మిస్అండర్స్టాండింగ్ ఎక్కడంటే we limit this event of Pentecost to a mere experience. ఇదొక ఎక్స్పీరియన్స్కి లిమిట్ చేసేస్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్, మిస్కన్సెప్షన్. సెకండ్ మిస్కన్సెప్షన్, వి థింక్ దట్ ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ ఈవెంట్ అండ్ దట్స్ గాన్. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, మనము కింద పడిపోతాము, దేవుడు పరిశుద్ధాత్మతో నిండబడినాడు. దాని తర్వాత నేను అడిగినాను ఒకసారి, అరే నువ్వు పడ్డావు, బాగానే ఉంది, యూ హ్యాడ్, అండ్ ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఇట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. దే ఫిల్డ్ విత్ ద స్పిరిట్, దే ఫెల్ డౌన్, ఫైన్. వాడిని అడిగా, నువ్వు లేచిన తర్వాత నీ జీవితం మారిందా?
నీ జీవితం మారిందా? నీ జీవితం మారకపోతే ఇంకా 100 సార్లు పడిన ఉపయోగం లేదు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఇన్ ద న్యూ కావనెంట్ ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్. పస్కా పండుగ, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్, సెకండ్ రోజు పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర దిగి వచ్చిన దగ్గర నుంచి ఇట్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్సైడ్. మనం బాహ్యంగా బ్యూటిఫుల్గా సుటు బూటు వేసుకొని నిలబడి దేవుని దగ్గరికి, ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకు అంకితం అని అంటే, ఏది నీ హృదయం తెరువు అని అంటాడు. నా చెయ్యి రాతుందా అని అంటాడు. నువ్వు భయంతో బతుకుతున్నావా, విశ్వాసంతో బతుకుతున్నావా అని అంటాడు. నువ్వు నన్ను సేవ చేస్తుంది డ్యూటీ పరంగా సేవ చేస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమించి సేవ చేస్తున్నావా అని అడుగుతాడు. నీలో పాపం ఉందా అని అడుగుతాడు. దట్స్ వై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ will help this believer who is an imperfect person, gives him power to live a holy life, a sanctified life, a sin-free life. And that is why church ఆ రోజు నుంచి, సంఘము ఆ దినము మొదలుకొద్ది, వీళ్ళు గలిలీయులు కారా అంటే ఏంటి అర్థము? అరే వీడు పాపి కాదా, వీడు మొన్నటిదాకా మనతో కూర్చొని తాగాడు కదరా, వీళ్ళు గలిలీయులు కారా అంటే అర్థం అదే. Because you believed in Lord Jesus Christ, the Spirit of God has come upon you, given you strength to stand for Him as a witness, is equal to martyr. That's the highest form of witnessing. You also have a responsibility on your life to live a holy life. I tell you, my dear church, I am praying that we all will be holy, even in our thought life. I am praying for all of you, one by one. I am praying that you all, including me, will be holy in our thought lives. బాహ్యంగా కాదు, ఎవ్వడు పట్టించుకోవడం. మా బాహ్యంగా మీరు ఎంత సోకేసుకొని ఎవ్వడు పట్టించుకోడు, వేస్ట్. లోపల అంతరంగంలో ఆర్ యూ లివింగ్ ఎ సిన్ ఫ్రీ లైఫ్? ఈస్ ఎవ్రీ డెసిషన్ దట్ యూ టేక్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్? The thought that comes into your mind, are you able to cut it off immediately if it is not glorifying God? This is my prayer. If you ask me, what are you praying for me, Anna ante, the first thing I am praying for you is this, that you will live a holy life, a sin-free life, even at your thought level. Why, Anna? Because God sees that. Because God sees your heart, my heart. అక్కడ దొరికిపోయాం అనుకోండి, వేస్ట్, అసలు వేస్ట్ అండి. ఇంకా అది దేనికి పనికిరాదు. అక్కడ దొరకకూడదండి. ఇదే నా ప్రార్థన. దానికి అనుగుణానా మరి నేను కలకాలము నిలబడే ఉంటానా? బైబిల్ ఏం ఎగ్జాల్ట్ చేస్తుంది? తను పడిపోతున్నాను అనుకున్నవాడు, తను నిలబడుతున్నాను అనుకున్నవాడు ఏం ప్రార్థన చేయాలి? పడిపోకుండా జాగ్రత్త పడాలి. మెలకువత, జాగ్రత్త పడాల్సిందే. ఆ జాగ్రత్త ఏది మన జీవితంలో? జాగ్రత్తకి ఆపోజిట్ ఏం తెలుసా? రెక్లెస్నెస్, కేర్లెస్నెస్. జాగ్రత్త ఏది? నీకు తెలుసు అట్లా కొంచెం ఇట్లా స్క్రాల్ చేస్తే ఒక వీడియో వస్తే అది నీకు తగదని తెలుసు, చేయకండి దయచేసి. ప్లీజ్ మీ థాట్ లైఫ్లో దేవుని మహిమపరచండి. రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ సెట్ అవే. I am experiencing this, so I am telling you. థాట్ లైఫ్లో దేవునికి మహిమపరచండి. సాతానికి మాత్రము చోటు ఇవ్వకండి. ఎందుకంటే దేవుడు హృదయాల నుంచి, దేవుని చేయి వ్రాత హృదయం మీద ఉంది. దేవుని చేయి వ్రాత ఎక్కడుందండి? హృదయం మీద ఉంది. ఎప్పుడు రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. అందుకని స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ పవర్ టు లివ్ ఎ హోలీ లైఫ్, ఎ సాంక్టిఫైడ్ లైఫ్. అందుకనే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ ఫ్రీడ్ us ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. అప్పుడు దాకా లేదు ఫ్రీడమ్ మనకి, అప్పుడే వచ్చింది ఫ్రీడమ్. ఎప్పుడు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కిందికి వచ్చినప్పుడు. ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్లో ఎవరున్నారు? లైఫ్ ఉంది. నువ్వు కనుక ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్కి ఎస్ చెప్తే నీ జీవితంలో అబండెంట్ లైఫ్, John 10:10, ఇటర్నల్ లైఫ్, John 3,
There is an eternal life and there is an abundant life. If you have the Spirit of God in you and you glorify Him in your thought life. And I'll close here, my dear church. I pray that this Pentecost, this event of Pentecost, where the Spirit of God has come upon us, the same event will happen to us even as we wait upon Him, even as we pray. I want you to ask God today after you go home, spend some time. నేను దేవా ఈ ఒక్క వాక్యం చెప్తే చాలు దేవా, ఇంకా నువ్వు తిరిగినా నేను రెడీగా ఉన్నాను అనుకున్నా. I was praying, Lord, after I preach this second chapter, 1 to 13 verses, I am ready. Because this is the important event. I request you to go home, spend some time. కుటుంబంగా కాదు, వ్యక్తిగతంగా దేవుని దగ్గర వేచి ఉండండి. అడగండి, లార్డ్, ఐ నీడ్ యువర్ స్పిరిట్ టు కమ్ అపాన్ యూ. వచ్చాడు దేవుడు. మనం రక్షణ పొందినప్పుడు there is an indwelling of the Spirit of God. He is there with us. He is strengthening us. He is guiding us. But I'm not talking about that. I'm talking about the outpouring of the Spirit on us, who will give you power to stand. భయము లేని జీవితం, విశ్వాసంతో నిండిన జీవితం, ప్రేమతో సర్వ్ చేసే జీవితం, బ్యూటిఫుల్గా కాదు, ప్రేమతో అలాంటి జీవితాన్ని దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. ఐ వుడ్ వాంట్ యూ టు ప్రే టుడే ఆఫ్టర్ యూ గో హోమ్, లార్డ్, ఐ నీడ్ దిస్ స్పిరిట్ బికాస్ హీ ఈస్ ద కీ ఫర్ మీ టు లివ్ two things. One is to witness, the second one is to live a sin-free life. చరిత్రని అట్లా డైరెక్ట్ చేసి డిక్టేట్ చేసిన దేవుడు, అంత ప్రిసైజ్గా డిక్టేట్ చేసిన దేవుడు ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. And I believe that God has spoken to us today. And I pray that as we bow down our heads, let us pray. I would want you to spend just 1 minute, 60 seconds. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. దేవుని చేయి వ్రాత నీ హృదయం మీద ఉందా? ఆర్ యూ ఇన్ ద న్యూ కవెనెంట్ అండ్ లివింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్ ద ఓల్డ్ కవెనెంట్? భయంతో. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పాపము నుంచి విడుదల దయచేసి సిన్ ఫ్రీ లైఫ్ని ఇచ్చాడు, ఇవ్వగలడు. ఒకవేళ నువ్వు కనుక ఈరోజు ఏదైనా పాపంతో సతమతం అవుతున్నావా, ఏదైనా సిన్ నుంచి డెలివర్ చేయబడాలని నువ్వు ఇష్టపడుతున్నావా, I would want you to pray today, because God is going to hear that prayer, because that is happening in your heart and you are praying genuinely for your deliverance. దేవా, నాకు శక్తిను, ఈ పాపానికి నో చెప్పడానికి నాకు శక్తిను, తలంపులో కూడా ప్రభువా నేను అవకాశం ఇవ్వకుండా నాకు శక్తిను, నన్ను చూచి దేవుడవు నీవు ప్రభువా, నీకు మహిమకరమైన జీవితం జీవించడానికి నాకు కృపను, పరిశుద్ధాత్మ దేవుని తోడ్పాటును నాకు అనుగ్రహించని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం. మీ వాక్యానికే మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం వినిచుండగా ఈరోజు ఎవరెవరైతే ప్రభువా సైలెంట్గా వాళ్ళ హృదయాల్లో ప్రార్థన చేశారు, ఆ హృదయాన్ని మీరు తట్టుమని ప్రార్థన చేసుకుంటాం. ఆ చిన్న ప్రార్థన వినమని అడుగుతున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు మా అందరికీ దయచేయండి. మీకు బలమైన సాక్షులుగా సిన్ ఫ్రీ లైఫ్స్తోని వెలుగు వలె ఉప్పు వలె ఈ లోకంలో ఉండడానికి మాకు ధైర్యాన్ని శక్తిని దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.